ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. అందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఓం శ్రీ గణేశాయ నమ. శుక్లాంబరధరం విష్ణుం చ శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. మనం వినాయక చవితి నవరాత్రులు చేస్తున్నాం కదా. మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, వేటితో పూజించాలి, మనం ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. మనం ఇంట్లోనైనా ఎక్కడైనా మండపంలో నవరాత్రులు బయటకు వెళ్ళి కూర్చున్నా కూడా మనం ఉదయాన్నే లేచి నిత్య పూజా కార్యక్రమాలు చేసుకుని గణపతికి ప్రత్యేకంగా గరికతో పూజ చేయడం విశేషమైన ఫలితం. ఉండ్రాళ్ళు 21 రకాల పత్రి, మారేడు, జువ్వి, రావి, మామిడి, పనస, ఇలా ఏదైనా సరే 21 రకాల పత్రితో పూజ చేయాలి. కుడుములు, ఉండ్రాళ్ళు, చెరుకు, అటుకులు, బెల్లం, అలాగే వీటన్నిటిని కూడా నైవేద్యంగా సమర్పించడం, గరికమాల వేయడం, గరికతో పూజ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. అలాగే మనం ఈ 9 రోజులు కూడా ఏదైనా మండపానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద శ్లోకాలు రాకపోయినా మనం గణపతి దగ్గర కూర్చున్నప్పుడు మామూలు రోజుల్లో చేసిన దానికన్నా విశేషమైన ఫలితం వస్తుంది. ఓం గం గణపతయే నమః ఉదయం సాయంత్రం 108 సార్లు చేయండి. మీ దగ్గరలో ఉన్న గణపతి మందిరానికి కానీ గణపతి దేవాలయానికి కానీ వెళ్ళండి. అలాగే మనం ఇన్ని పూజలు చేసినా కూడా హోమం ఎందుకు చెయ్యాలి, హోమం వల్ల ప్రయోజనం ఏమిటి? గణపతి హోమం అన్ని విఘ్నాలని కూడా నివారిస్తుంది. కాబట్టి ఎన్ని నైవేద్యాలు పెట్టినా, ఎన్ని ప్రసాదాలు పెట్టినా భక్తులు తింటారు, కొంచెం పంతులు గారు తీసుకుంటారు, లేదా కొంచెం మనం తీసుకుంటాం. దేవుడు తిన్నది ఏది ఉండదు. కాబట్టి ఎంత పూజ చేసినా కూడా హోమం తప్పకుండా చెయ్యాలి. ఆ హోమం అనేది మనం ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు నాడు మీ మండపంలో కానీ, మీ ఇంటి దగ్గర కానీ, మీ ఇంటి దగ్గర దేవాలయం దగ్గర కానీ మీరు ఈ గణపతి హోమాన్ని చేయడం అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి గరిక పూజ చేయండి. అరటి పండ్లు, అటుకులు, బెల్లం వీటిని నైవేద్యంగా సమర్పించండి. ఓం గం నమః, ఓం గం గణపతయే నమః. ఈ రెండిట్లో ఏదో ఒక మంత్రాన్ని ఉదయం సాయంత్రం 108 సార్లు కనీసంగా జపం చేయండి. ఈ 9 రోజులు కూడా నియమంగా ఉండండి. గణపతి అనుగ్రహాన్ని పొందండి. కాబట్టి మీకు ఇంకేమైనా సందేహాలు ఏమైనా ఉంటే కనుక కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. మీ సందేహాలు తెలుసుకోండి. సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.